హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్. అయితే ఇది 8th January 2026 షిఫ్ట్ 2లో వచ్చిందనమాట. మా సెషన్ తర్వాత వచ్చిన మ్యాథ్స్ బిట్స్ అనమాట. ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఫస్ట్ 8th January ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది. నిన్న ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది సెకండ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఒకటి, మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మ్యాక్సిమం నేను ఒక వీలైనంత వరకు అయితే ఈ మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒకటి అయిపోయింది, 2, ఒక 7 ఎంత వీలైతే అంతవరకు ట్రై చేస్తాను. మీరు కూడా ఇవి అప్లోడ్ చేసినవి ఒక నోట్బుక్ లేదా తీసుకొని ఇట్లా రాసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ మనకు రివిజన్ టైంలో అయితే చాలా యూజ్ అవుతుంది. నేను ఈ థాట్ తోటే ఇది అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూద్దాం. 24 క్వశ్చన్స్, రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మ్యాథ్స్కి సంబంధించినది అయితే అడుగుతున్నారు కాబట్టి. క్రింది వానిలో లీప్ సంవత్సరం కానిది ఏది? ఆప్షన్ల 4 ఇచ్చింది. మనం లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అంటే ఇప్పుడు 3 డిజిట్స్ కానీ 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, 4 తోటి డివైడెడ్ గుణిస్తే అది పోతే అది లీప్ సంవత్సరం. ఇక్కడ 1600, 1800, 1200, 2000 రెండు ఉన్నాయి కాబట్టి మనం అప్పుడేం చేయాలి, 400 తోటి భాగించాలన్నమాట. భాగిస్తే ఇది పోతుంది, ఇది పోదు, ఇది పోతుంది, ఇది పోతుంది. అయితే మిగిలింది ఏంది, లీప్ సంవత్సరం కానీ ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1800 4 తోటి పోదు కాబట్టి ఇది లీప్ సంవత్సరం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్స్. దీనిని 16 సమాన చతురస్రాలుగా కత్తిరించారు. ఏర్పడిన ప్రతి చిన్న చతురస్ర వైశాల్యాన్ని కనుక్కోవాలన్నమాట. ప్లీజ్ మీరైతే స్కిప్ చేయొద్దండి. మ్యాథ్స్ వీడియోస్కి చాలా వరకు ఏది స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు అర్థమవుతుంది. నేను అక్కడ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్కి నేను అక్కడ ఎలా చేయాలనేది అంటే టైము తక్కువ అయ్యేటట్లు చెప్తానమాట. అందుకే ఏది మ్యాథ్స్కి సంబంధించిన వరకైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. ఈజీ అయినా అన్నీ ఈజీనే, కానీ మనకు టైము తక్కువ ఉండేటట్లు చేయడమే మన ప్రాసెస్ మ్యాథ్స్కి వచ్చినంతవరకు. ఇక్కడ ఒక చతురస్ర యొక్క భుజం మనకు 8 సెంటీమీటర్, దాన్ని ఎంత చేయాలట, 16 సమాన చతురస్రాలుగా అయితే చేయాలట. మరి 16 చతురస్రాలుగా చేయాలంటే మనం ఫస్ట్ వైశాల్యంగా అనుకోవాలి. దీనికి సంబంధించిన వైశాల్యంగా అనుకుంటేనే అప్పుడు మనం కత్తిరిస్తే 16 సమాన చతురస్రాలుగా వస్తాయి, లేదా అప్పుడు మనం చూడాలన్నమాట. ఫస్ట్ మనం వైశాల్యం కనుక్కుందాం. వైశాల్యం ఎంత, 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. మనం ఏం చెప్పిండు, 16 సమాన చతురస్రాలుగా అంటే 64/16. 16 4 64 కాబట్టి 4 చదరపు సెంటీమీటర్స్. నెక్స్ట్, కింది వాటిలో ఏది సరికాదు? 2 అంకెల ప్రధాన సంఖ్యలు 21 ఉన్నాయి అంటే ఎస్. ఒక ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఒకటి కారణాంకం, అదే దానికి అదే సంఖ్య 1, అట్లా ప్రధాన సంఖ్యకు 2 ఉంటాయి. నెక్స్ట్, అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు. నెక్స్ట్ ఈ 2 చూద్దాం. అనంతమైన ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఎస్, అనంతమైన ప్రధాన సంఖ్యలు. ఇక్కడ చూడండి, అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు. ఎస్, అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు, కానీ దానిలో ఒకటి ఉంది. ఏది, 2 అనేది బేసి సంఖ్య కాదు, ఇది సరి సంఖ్య. ఈ 2 ఒకటి బేసి ప్రధాన సంఖ్య, కానీ ఇది సరి సంఖ్యలో ఉంది. ఇది ఒక్కటి మాత్రమే ఉంది కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అనేది సరికాదనేది దీనిలో ఈ ఆప్షన్. కాబట్టి దీనిలో 2 ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, 12 మామిడి పండ్ల కొన్న వెల 16 మామిడి పండ్ల కొన్న వెల 16 మామిడి పండ్ల అమ్మిన వెలకు సమానం అయిన నష్ట శాతం ఎంత? ఆప్షన్స్ అన్ని దానికి నేను ఆప్షన్స్ యాడ్ చేసిన, కొన్ని ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసేవి ఉన్నాయి కాబట్టి అన్ని దానిలో ఆప్షన్స్ చూసి మనం చేయాలన్నమాట. ఆడ టైం డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఆప్షన్స్ ద్వారానే త్రూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 12 కొన్న వేలకు 16 అమ్మిన వేల సమానం. 12 ఇక్కడ ఉందిగా, 16 ఇతలు తీసుకొచ్చుకోండి. తర్వాత అమ్మిన వేల ఉంది కదా, కొన్న వేలని ఇతలు తీసుకొచ్చుకోండి. అప్పుడు ఏమవుతుంది, 12 అమ్మిన వేల, 16 కొన్న వేల. అయితే 16 ఒక రూపీస్లో చెప్తాం. 16 రూపాయలు కొంటే ఎంత అమ్మిండు, 12 రూపాయలకు అమ్మిండు. అంటే నష్టపోయిండు. ఎంత నష్టపోయిండు, 4
4 బై నష్టం కొన్న వేల ఎంత 16, 4/16 ఇంటూ 100. మనం కట్ చేస్తే 4 1 జా 4 4 జా, ఇక్కడ మళ్ళీ 4లో కూడా కట్ చేస్తే 25. మనకు ఆన్సర్ ఇస్ 25% అయితే వస్తాయి. ఇవి దీనికి సంబంధించిన అన్నీ ఇదే విధంగా ఉంటాయి. నెక్స్ట్, కింది వాటిలో ఏది ఐలర్ సూత్రాన్ని సంతృప్తిపరుస్తుంది? గోళమా, శంకువ, సమగణమా, స్తూపమా? అంటే గోళం సంతృప్తిపరదు, శంకు ఇవన్నీ ఏంటివి కాదు, ఘనము దీర్ఘగణం ఇదేంటివి సంతృప్తి పరుస్తుంది ఐలర్ సిద్ధాంతాన్ని. FLV+E+2 అనేది అన్ని మన తలాలు అదే ఫేసెస్ వర్టికల్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం లెక్క చేసుకొని చూస్తే ఇవి ఈక్వల్ టు ఉంటుంది అన్నమాట సూత్రం. కాబట్టి సమగణమే సంతృప్తి పరుస్తుంది. నెక్స్ట్, 5 మంది పెయింటర్లు 5 రోజులు 5 గోడలకు రంగులు వేయగలిగితే ఒక పెయింటర్ ఒక గోడకు రంగులు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు. అయితే దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తా చూడండి. ఈడ ఏం లేదు మనం రాసినంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది పెయింటర్లు ఉన్నారు, వచ్చిండ్రు, మన ఇంటికి వచ్చిండ్రు, 5 మంది వచ్చిండ్రు, 5 రోజులు 5 గోడలకే వేసిండ్రు అనమాట. రోజు రెగ్యులర్గా వస్తున్నారు, 5 మంది వస్తున్నారు అంటే చూడండి, 5 మంది రోజు వస్తున్నారు, 5 రోజులు కంటిన్యూగా. అంటే ఇక్కడ ఏం రాసి 5 మంది ఒక రోజు వచ్చిండ్రు, ఒక గోడ. ఇదే ఇంకా మొత్తం ఆన్సర్ ఇన్నే ఉంది. ఫస్ట్ ఏంది 5 మంది పెయింటర్లు 5 రోజులు అంటే ఈరోజు 5 మంది వచ్చిండ్రు, రేపు 5 మంది వచ్చిండ్రు, ఎల్లుండి 5 మంది వచ్చిండ్రు, ఎల్లుండి 5 మంది, ఇట్లా 5 మంది 5 రోజులు కంటిన్యూగా 5 గోడలకే వేసిండ్రంట. కానీ ఇక్కడ చూడండి 5 మంది ఈడేమడింది, ఒక పెయింటర్ ఒక గోడకు రంగులు వేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఒక పెయింటర్. అయితే మనం ఇక్కడ చూడండి, ఒక పెయింటర్ ఏం చేసిండు, ఇప్పుడు 5 మంది పెయింటర్స్ 5 రోజులు, ఈ రోజు 1 by 1 5 మెంబర్స్ వస్తూనే ఉన్నారు, అట్లా 5 రోజులు వస్తున్నారు, అప్పుడు 5 గోడలు కంప్లీట్. కానీ ఒక్కటే గోడ, మరి ఒక్కటే గోడ కదా, ఒక్కటే గోడకి 5 మంది బదులు ఒక్క మనిషే చేయాలన్నమాట. ఒక్క మనిషే చేయాలి. ఒక్క మనిషి చేసినప్పుడు ఒకటే గోడకి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుంది. ఇది దీనిలో ఉన్న లాజిక్ ఏంటంటే 5 మంది పెయింటర్లు 5 రోజులు 5 గోడలకు రంగులు వేయాలి. కానీ ఒక పెయింటర్ ఒక గోడకు రంగులు వేయడానికి మనం ఏం చేస్తాం, ఆన్సర్ డైరెక్ట్ 1కి వెళ్ళిపోతుంది. కానీ 1కి వెళ్ళకూడదు, అది మనల్ని తప్పు పట్టిస్తుంది అనమాట. కాకపోతే ఈడే ఒక పెయింటర్ ఒక గోడకు, మరి 5 మంది కలిపి ఒక రోజు ఒకటే గోడ వేస్తున్నారు. మరి ఒక ఆయన ఎన్ని రోజులు వేయాలా? 5 రోజులు వేస్తారు, ఒక గోడకు 5 రోజులు వేస్తారు. ఇది ఆన్సర్ ఆప్షన్ 2. కింది వాటిలో ఏది పెద్దది అన్నప్పుడు దీనిలో ఏం చేయాలంటే ఫస్ట్ 5/9 ఉంది కదా, నెక్స్ట్ 2 ఆప్షన్ 2ది 6/9 ఉంది కదా, థర్డ్ 5/10 ఉంది కదా, 4 6/11 ఉంది కదా. ఏం చేయాలంటే పైన ఉన్న లవం బై హారం కదా, లవాలన్నీ 0 0 పెట్టుకుంటే అంటే 50/9 60/9 50/10 60/11 ఇట్లా మనం కట్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్లో ఏమొచ్చింది, కట్ చేస్తే 9లో కట్ చేస్తే 5 వచ్చింది. నెక్స్ట్ 9 ఆర్ల నెక్స్ట్ అన్నీ 5 అయితే పోతున్నాయి. ఇది ఒక్కటి ఇట్లా చూసుకొని ఫస్టే పాయింట్లలోకి వెళ్ళిపోవద్దండి మీరు. ఫస్ట్ ఇట్లా చూసుకున్న తర్వాత ఓకే, మన అన్ని ఇక్కడ కూడా మీకు 5 వచ్చింది అనుకో, ఏం చేయాలి, మన పాయింట్లలో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పాయింట్లో మనకు అవసరం లేదు, డైరెక్ట్ ఒక నెంబర్ ఫస్ట్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ 6 కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. టైం సేవింగ్ చేసేదన్నమాట ఇది. ఇట్లా ఒక పోటీ పరీక్షలో దీక్షిత 360 మార్కులకు 288 మార్కులు సాధించింది. అయినా దీక్షిత మార్కుల శాతం ఎంత? మార్కులు 360కి ఎన్ని వచ్చి 288 వచ్చింది. ఇంటూ 100తో చేస్తే మనకు 80% అయితే వస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2 మీటర్ల భుజం ఉన్న చతురస్రాకార పొలాన్ని కప్పడానికి కావాల్సిన 20 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్ పరిమాణం గల రాళ్ళ సంఖ్య ఎంత? 2 మీటర్స్ ఇచ్చింది మనకు భుజం చతురస్రం, కానీ ఇక్కడ మీటర్స్, ఇక్కడ అడిగింది ఏమో కప్పడానికి కావాల్సిన పరిమాణం ఎంత? సెంటీమీటర్స్ ఉంది. మనం మీటర్స్ని సెంటీమీటర్లకి మార్చుకోవాలి. అప్పుడు చతురస్ర భుజం అయితే 2 మీటర్స్ అంటే మీటర్ అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. అప్పుడు ఏమవుతుంది? 200 సెంటీమీటర్స్. మనం వైశాల్యం కనుక్కోవాలి అప్పుడు, ఎందుకంటే చతురస్ర పొలాన్ని కప్పడానికి కదా, కప్పడానికి వైశాల్యం మొత్తం తీసుకోవాలన్నమాట, చుట్టుకొలత కాదు, వైశాల్యం తీసుకుంటే 200 స్క్వేర్ అవుతుంది. 200 స్క్వేర్ ఎంత? 40,000 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. అప్పుడు రాళ్ళ సంఖ్య ఎంత? 40,000 బై ఈడు ఎంత ఇచ్చిండు పరిమాణం, ఒక రాయి ఎంత ఇచ్చిండు?
20 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్, ఇక్కడ 200 అయితే క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. క్యాన్సిల్ డైరెక్ట్ ఇటు చేసిన చూడండి, ఇది కూడా చెప్పలేను అనమాట, మరి లెంత్ అవుతుంది వీడియో. నెక్స్ట్ ఇక్కడ 10th 675 హోల్ స్క్వేర్ మైనస్ 325 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఒకసారి ప్లస్ చేయాలా ఒకసారి మైనస్ చేయాలి, వచ్చిందని మనం ఇంటూ చేయాలి, అప్పుడు డైరెక్ట్ 35 ఇంటూ 10⁴ అనేది ఆన్సర్. నెక్స్ట్ 5 3 0.5 p 4.5 6.5. ఈ పాయింట్లు చూడండి, కామాల పాయింట్లు ఎంత కన్ఫ్యూజన్గా ఇచ్చిండ్రు. ఇదే అనమాట. సగటు 6 అయితే పి యొక్క విలువ ఎంత? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 5 + 3 + 0.5 + p + 4.5 + 6.5/6. ఇక్కడ సగటు ఎంత ఇచ్చిండు? 6. మనం ఇదంతా చేస్తే మనకు వచ్చింది ఆన్సర్. పైన ప్లస్ చేయాలి, కింద 6 = 6. ఇది మొత్తం ప్లస్ చేస్తే 19.5 + p = 36. p ఇక్కడ నేర్చుకొని 19.5 అవతలు పంపించి మనకు వచ్చే p వాల్యూ ఎంత? 16.5. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మొదటి 3 సరి సంఖ్యల మొత్తం నుండి మొదటి 3 ప్రధాన సంఖ్యల మొత్తాన్ని తీసివేసినప్పుడు వచ్చే ఫలితం ఎంత? ఫస్ట్ 3 సరి సంఖ్యలు అంటే 2 + 4 + 6 12. ఫస్ట్ 3 ప్రధాన సంఖ్యలు అంటే 2 అనేది కూడా ప్రధాన సంఖ్య. 2 + 3 + 5 = 10. దీనిల మధ్య భేదం ఎంత? 2. అంటే తీసివేసినప్పుడు అంటే 12 నుంచి 10ని తీసేస్తే 2 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 సంఖ్యల మధ్య భేదము, ఇది ఒక్కటి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎట్లా చేయాలనేది నేను ఫస్ట్ అంటే దీనికి ఒక 5 మినిట్స్ పట్టిందనమాట నేను ట్రాక్ లేక రావడానికి. డైరెక్ట్ వెళ్తే రాదు, ఆప్షన్స్ వెరిఫికేషన్ అనమాట. 2 సంఖ్యల మధ్య భేదం 1215. వానిలో పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు భాగించినప్పుడు 6 భాగఫలం వస్తుంది, 15 శేషం వస్తుంది. అయితే ఆ చిన్న సంఖ్య ఎంత? మనకి ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ ఆప్షన్ 2 వెళ్ళిపోండి, వస్తుంది ఆన్సర్. నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసిన నాకు అర్థం కాలే, ఒక 5 మినిట్స్ పట్టింది. కాదు ఇది ప్రాసెస్ కాదు అని ఆప్షన్స్కి వెళ్ళిపోయినా. ఏం చెప్పిన 2 సంఖ్యల మధ్య భేదం ఎంత ఇచ్చిండు? 1215. అయితే మనకు కావాల్సిన చిన్న సంఖ్య ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు, అంటే మనకి ఇక్కడ చిన్న సంఖ్య ఉంది, అంటే ఇవే మన చిన్న సంఖ్యలు. అయితే నేనేం చేసిన లాజిక్గా ఇప్పుడు ఫస్ట్ ఒకటి తీసుకున్నా, 320 తీసుకున్నా. 320 ఏం చేసిన 1215కి యాడ్ చేసిన, అప్పుడు వచ్చింది ఏంది? 1535 అయితే నాకు వచ్చింది. అయితే ఈ 1535 మైనస్ 320 డిఫరెన్సే మనకున్నది 1215. చూడండి బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న సంఖ్య ఇచ్చింది, నేనేం చేసిన ఈ చిన్న సంఖ్యను 2 సంఖ్యల మధ్య భేదం ఉంది కదా, దానికి నేను యాడ్ చేసినప్పుడు నాకు వచ్చింది 1535. ఈ 1535ని మైనస్ 320 చేసిన, దీనికి చేసినప్పుడు మనకి ఏది డిఫరెన్స్ అదే కదా, ఇక్కడ ఇచ్చింది 1215 ఇచ్చింది. 2 సంఖ్యల మధ్య భేదం ఎంత? 1210. అదే నేను ఇక్కడ ఈ ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకున్నా, 320 తీసుకుని కలిపిన, ఇంత వచ్చింది. దీని నుంచి మళ్ళీ నేను ఇది తీసేస్తే నాకు వచ్చినది ఆన్సరు, డిఫరెన్స్ అంతే. పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య. మనం ఏం అడిగిండు? పెద్ద సంఖ్యతో చిన్న సంఖ్యను భాగించడం. పెద్ద సంఖ్య 1535/320 తీసుకుంటే నాకు ఆన్సర్ రాలే. ఇడేమి ఇచ్చిండు? భాగఫలం అడిగిండు. నాకు భాగఫలం 4 రాలే, 6 రాలే, 4 వచ్చింది. అంటే ఈడున్న వాల్యూ అనేది ఇంకా కొంచెం తగ్గిస్తే ఇక్కడ భాగఫలం పెరుగుతుందని నాకు ఐడియా వచ్చిందనమాట, థాట్. ఓకే, 320 కన్నా చిన్నది ఏంది? నేను 240 తీసుకున్నా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 1215కి నేను 240 చిన్న సంఖ్యను కలిపిన, 1455 వచ్చింది. మరి 1455 పెద్ద సంఖ్య, నేను చిన్న సంఖ్యను కలిపితే ఇది పెద్ద సంఖ్య వచ్చింది. దీంట్లో 1455 నుంచి 240ని తీసేస్తే మనకు 1215 వస్తుంది. అప్పుడు నేను చేసిన పెద్ద సంఖ్య పైన చిన్న సంఖ్య కింద కట్ చేస్తే నాకు ఆన్సర్ అయితే వచ్చింది. భాగఫలం 6 ప్లస్ ఇదేంది శేషం 15. ఇట్లా చేసిన, అంటే మీకు అర్థం కావడానికి చేసిన. మ్యాక్సిమం మనం 2 అయితే వెరిఫికేషన్ చేయాల్సిందే, 2 పడతాయి మ్యాక్సిమం. అటు ఇటు అయితే ఒకసారి 270 కూడా పడుతుంది. కానీ ప్రాసెస్గా మనకు లెక్క రావాలి మెయిన్ ఫస్ట్ అది. నెక్స్ట్ ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాని సంఖ్య ఏంటంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. నెక్స్ట్ 8 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ 4.5 సెంటీమీటర్ కొలతలు కన్నా దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఎంత? ఫస్ట్ ఆప్షన్స్ చూసుకోండి. ఎంత ఘనపరిమాణం అంటే LBH. ఈ 3ని మనం మల్టిప్లై చేస్తే వచ్చిందే ఆన్సర్.
216 ఇక్కడ ఇచ్చిండ్రు, ఇక్కడ ఏంది 4.5 ఉంది కదా, ఒక డిజిట్ ముందరికి 216 అనేది ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి తన ప్రయాణంలో మొదటి అర్ధభాగాన్ని గంటకు 4 కిలోమీటర్ల వేగంతో, తర్వాత అర్ధభాగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. అయినా అతని సగటు వేగం అంటే ఏంది? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మొదటి అర్ధభాగం ఎంత ఇచ్చిండ్రు? 4. సెకండ్ అర్ధభాగం ఎంత ఇచ్చిండ్రు? 5. 2 ఇచ్చిండు కాబట్టి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు కాబట్టి 4 + 5/2 9/2 4.5 km/h వచ్చింది ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఇక్కడ 10 కోట్లు ఇచ్చిండు కదా, 1 మిలియన్, 100 మిలియన్ల, 10 మిలియన్ల, 100 మిలియన్. మీరేం చేయాలి? 10 కోట్లు, 10 ఇంటూ కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయి? మ్యాక్సిమం 10⁻⁷. కోటి అంటే 7 సున్నాలు. నేను ఏం చేసిన, మనకు 10 లక్షలు కావాలి. 10 లక్షలు అంటే లక్షకు 5 సున్నాలు, 10 అంటే 10⁻⁶. ఇట్లా చేసిన, ఒక సున్నా ఇతలకు పంపించిన, 10 స్క్వేర్ వచ్చింది. 10 స్క్వేర్ అంటే 100. 10⁻⁶ అంటే ఏంటి? ఆటోమేటిక్గా 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు అంటే ఏంది? 1 మిలియన్, 100 మిలియన్స్. ఇది ఆన్సర్. ఇట్లా చేయాలన్నమాట. నెక్స్ట్, క్రింది వానిలో పరస్పర ప్రధాన సంఖ్య లేదు. పరస్పర ప్రధానం అంటే ఈ రెండు ఒకటే ఏకంలో పోవురు, కానీ ఇది పోతుంది. 7 ఎకంలో 7 5 35, 4 ముళ్ళ 3 నల్ల 3 ఏళ్ళ. ఇదైతే పోదు, ఇది 5 ఎకంలో అవుతుంది. అంటే పరస్పర ప్రధాన సంఖ్య ఏమవుతుంది? 3. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పరస్పర ప్రధాన సంఖ్య ఏంది? ఇది ఆప్షన్ 3. నెక్స్ట్, 19 √2.56 × 6.25. మనకేంది? రూట్ ఆఫ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? 2.56 ఎట్లా పోతుంది అంటే 1.4 హోల్ స్క్వేర్. 6.25 అయింది, 2.5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఏంది? 1.4 × 2.5. దీన్ని మనం ఇంటూ చేస్తే వచ్చింది ఆన్సర్ 3.50 వచ్చింది. కానీ మనకు పాయింట్లలో ఇట్లా ఇచ్చిండు, డైరెక్ట్ 4 అనేది ఇచ్చిండు. అంటే ఇట్లే తీసుకుంటాం అనమాట, 4 లాగానే తీసుకుంటాం. అంటే 3.5 యాబ్సల్యూట్లీ ఏం తీసుకున్నాం? 4కి వచ్చింది. ఇక్కడ లేదు కాబట్టి దగ్గర లేదు, ఉంది 4 ఉంది కాబట్టి 4 ఆన్సర్. ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానితో ఒకటి లంబంగా ఖండించుకునే చతుర్భుజం మీద నుంచి, ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానికొకటి ఎట్లా ఖండించుకోవాలి? లంబంగా ఖండించుకునేటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అది రాంబస్ చతురస్రం 2 ఉన్నాయి. ఇక్కడ ఏం రాంబస్ చతురస్రం ఉన్నాయంటే లేదు. సమచతుర్భుజం అంటే రాంబస్. దీర్ఘచతురస్రం సమద్వికరణ చేసుకుంటే కానీ లంబంగా అయితే చేసుకో. నెక్స్ట్, సమలంబ చతుర్భుజం అసలే చేసుకోదు. సమాంతర చతుర్భుజం, ఇక్కడ సమచతుర్భుజం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, చతురస్రం అయితే 2 లంబ సమద్వికరణ అయితే చేసుకుంటాయి. నెక్స్ట్, 21 ఇచ్చిన 2 బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య. 2 బిందువులు ఇచ్చింది, గీయగల సంఖ్య మాత్రం 1. కానీ ఒక బిందువు ద్వారా గీయగల సంఖ్యలు అయితే అనంతం, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్య అంటే 5 మధ్య భేదం ఏంటంటే 5 అంకెల సంఖ్య 99,999, 4 అంకెల అతి చిన్న సంఖ్య అంటే 1000. దీని నుంచి మనం తీసేస్తే వచ్చింది ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సంఖ్య, ఇది ఇంపార్టెంట్ అందుకే లాస్ట్కి చేసిన. ఇది కూడా నేను అంటే ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, 2 ఫస్ట్ ఒకసారి వెరిఫికేషన్ ద్వారా వెళ్ళిన, ఓకే, తర్వాత ఇట్లా చేద్దామని మళ్ళీ ఇట్లా చేసినాం. 2 వేస్ అన్నమాట. ఒక సంఖ్య యొక్క 150% విలువ 90 అయినా ఆ సంఖ్య 60% ఎంత అని అడిగింది. నేనేం చేసిన, ఫస్ట్ నా ఆలోచన వచ్చింది ఏంటంటే, ఓకే, ఒక సంఖ్య మనకు తెలియదు, ఆ సంఖ్య ఆ విలువ ఎంత? 90. నేనేం చేసుకున్నా, 150/100 వేసుకున్నా. తర్వాత ఇంటూ ఇక్కడ ఏ అంకె వస్తుందో నాకు ఐడియా లేదు, కానీ నేనేం చేసిన, 2 కట్ చేసిన, 0 కట్ చేసిన, 5 2 5 ముళ్ళ. కానీ మనకు రావాలి ఎంత? 90 రావాలి. అంటే 90 రావాలంటే 3ని దేంతో ఇంటూ చేస్తే మనకు 90 వస్తుందంటే 30 తోటి చేయాలి. 30 తోటి చేయాలంటే మనకి ఇటు 2 మిగిలింది. 30 రావాలంటే మనం 2 తోటి ఎప్పుడు కట్ చేస్తాం? 60 ఉన్నప్పుడు 30 వస్తుంది. కాబట్టి నేను అట్లా నేను ఓన్గా వేసుకున్నాను అనమాట. తర్వాత 90 వచ్చింది. ఓకే, దాని ద్వారా 36 వచ్చింది. నెక్స్ట్ 60% అడిగాను, 60/100 × 60 చేసిన. కానీ నేను తర్వాత ఏమనుకున్నా, ఓకే, ఒకవేళ నాకు అంత తొందరగా పెద్ద సంఖ్య అయితే ఇబ్బంది అన్నప్పుడు ఈ వాల్యూ నేను ఎక్స్ అనుకున్నాను. ఇక్కడ చూడండి, 150/100 × x = 90. అప్పుడేంది, 150 × x = 100 అవతలకి పోతే 9000. 0 క్యాన్సిల్, 15 15 0. x = 60. x = 60 అయినప్పుడు ఆటోమేటిక్గా మనకేంది, 60/100 × ఇది ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి
ఒకవేళ మనకు 60 వేసుకున్నప్పుడు అప్పుడు ఏంది ఆన్సర్ 36 వస్తుంది. కట్ చేసి 0 0 కట్ చేసి ఇక్కడ 0 ఇక్కడ 0 కట్ చేసి 6 ఈజ్ 36. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇది చిన్నదే అయినా ఆ టైంలో మనకు రావాలి కదా మెయిన్ ఫస్ట్. నెక్స్ట్ ఇది కొంచెం నాకు చేసినా కానీ చెప్తాను, కానీ నాకు ఆన్సర్ అయితే రాలేదు. ప్లీజ్ మీకు ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్లో మెన్షన్. ఒక అర్ధవృత్త పరిధి 72 సెంటీమీటర్స్ అయినా దాని వ్యాసం సెంటీమీటర్స్లో కనుక్కోమని. ఫస్ట్ మనకు వృత్త పరిధి ఎంత 2πr, కానీ ఇక్కడ అర్ధవృత్త పరిధి అంటే బై 2 చేయాలి. 2πr బై 2 చేస్తే మనకు πr ఈక్వల్ టు 72 సెంటీమీటర్స్ వస్తుంది. మనం πr అంటే పై ఎంత 22/7 తీసుకోమన్నాడు, కాబట్టి 22/7 ఇంటూ r ఈక్వల్ టు 72. నేను 6 ఈతలు పెట్టుకొని మొత్తం అవతలు పంపిస్తే 72/27/22 వచ్చింది. r ఈక్వల్ టు 50/22 వచ్చింది. కానీ నాకు ఎక్కడ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆర్ను కనుక్కొని మనం ఎంత వ్యాసం అంటే d ఈక్వల్ టు 2r, మనం వచ్చిన వ్యాసార్థాన్ని 2 తోటి ఇంటూ చేస్తే మనకు వచ్చేది వ్యాసం ఇది. కానీ నాకు ఇక్కడ ఇది కొంచెం రాంగ్గా కొడుతుంది. మీకు ఎవరైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ఇది ఒకటి కొంచెం డౌట్గా ఉంది. తర్వాత ఇదైతే అయిపోయింది. ప్లీజ్ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఓకే పర్లేదు అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. ఇదే మీ నుంచి నేను ఆశించేది. ఎంతో కష్టపడి మీకోసం, మన కోసం, నా కోసం కూడా 50% మీకోసం అయితే 50% నా కోసం. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా సపోర్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.